రే గణేష్, రే గణేష్ లేవరా, రే గణేష్ లేక. ఏంట్రా వీకెండ్ రా. వీకెండ్ అయితే వీకెండ్ అయితేనా? సిటీ అంతా చూడరా, కిటకిటకిట్లా ఆడిపోతుంది. చిన్నపిల్లలంతా ఆటలతో బిజీ, ఆంటీలు టీవీ బ్యూటీ పార్లర్తో బిజీ, అంకుల్స్ ఏమో మందు సిట్టింగ్లతో బిజీ, గర్ల్స్ ఏమో బాయ్ ఫ్రెండ్స్ తో బిజీ. సిటీ అంతా వీకెండ్ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు పడుకుంటావేట్రా? లేవరా బాబు. నస పెట్టకరా. నస కాదురా, సినిమా. సినిమానా? మల్టీప్లెక్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ ఉంది. ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు, లే వెళ్దాం. నేను రా, నన్ను వదిలే. మంచి కలరింగ్ ఉంది రే. కలరింగ్? మన ఐటీ ఫీల్డ్ అంతా అక్కడే ఉంది. ఒక్క నిమిషం. దిండిచి కొడితే కలరింగ్ అంటే కానీ రాడు. చల్. రే చూసిన చాలే కానీ పద. అప్పుడప్పుడు కళ్ళకు కూడా ఆనందాన్ని ఇవ్వాలరా, అప్పుడే ఐస్ రిఫ్రెష్ అవుతాయి. రిఫ్రెష్ ఇంకేమైనా? రే షో టైం అవుతుంది, రారా. ఏయ్ నువ్వు వెళ్ళరా, అమ్మాయి రా. నువ్వు మారం ఇంకా. రే ప్రపంచంలో అందరూ మర్చిపోవడానికి మందు తాగుతారు, నువ్వేంటి మందు తాగుతూ ఏదో గుర్తెచ్చుకుంటున్నావు? ఏం లేదురా. ఏం లేదేంట్రా, కథలు చెప్తాడు. మందు ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అది మనం ఈ పార్టీలోనూ నిన్న థియేటర్లో కనిపించి మాయమైపోయింది కదా, ఆ అమ్మాయి గురించి. అలా కనిపించి మాయమైపోయే అమ్మాయిలు ప్రోగ్రామ్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు అంటారు. వాళ్ళ గురించి ఆలోచించుకు, ముందు ఈ ప్రోగ్రామ్ గురించి ఆలోచించు. ఆ అమ్మాయి యాడ్ ఫిల్మ్ లాంటిది కాదురా, మైండ్ రొమాంటిక్ ఫిల్మ్ లాంటిది. నీకు ఓటీనికి ఎక్కేసిందే? అసలు ఆ అమ్మాయి గురించి నీకు ఏం తెలుసురా? ఓ స్టేట్మెంట్లు ఇస్తున్నా. ఏం తెలియాలరా? అమ్మాయి పేరు సంధ్యా చాటర్జీ, ఏజ్ 22, పుట్టింది పెరిగింది కలకత్తాలో. అమ్మ గీతా చాటర్జీ, నాన్న వీరేందర్ చాటర్జీ. అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్. వాళ్ళ వన్ అండ్ ఓన్లీ డాటర్ సంధ్య. తను కలకట్టాలో బీటెక్ చదువుకుంది. ప్రస్తుతం కరెస్పాండెన్స్ లో బిట్స్ పిలానీలో మాస్టర్ డిగ్రీ చేస్తూ మీ కంపెనీలో జాబ్ చేస్తుంది. తను ఖాళీగా ఉన్నోడు పాటలు వింటుంది, ఇంకా ఖాళీగా ఉన్నోడు పుస్తకాలు చదువుతుంది. నెలకోసారి సిటీ అవుట్స్కర్ట్స్ లో అక్షర ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళడం అంటే తనకు చాలా చాలా ఇష్టం. సంధ్య కోపం తక్కువ, ఓపిక ఎక్కువ, కుక్కలన పూలన చాలా మక్కువ. తనకు టోటలీ ఆపోజిట్ క్యారెక్టర్ లో ఉన్న రూపా అనే అమ్మాయితో మధురనగర్ డి బ్లాక్ రూమ్ నెంబర్ 138 కస్తూర్బా హాస్టల్ ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న కార్నర్ రూమ్ లో ఉంటుంది. ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ సరిపోద్దా? ఇంత రీసెర్చ్ ఎప్పుడు చేసావురా బాబు? రీసెర్చ్ థియరీ ఎప్పుడూ అయిపోయింది. రేపటి నుంచి ఓన్లీ ప్రాక్టికల్స్. కంటి చూపుతో కబిట్ చేసేస్తాం. ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నావు. మా బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్ లో ఉన్నానే, వీకెండ్ కదా సరదాగా ఎంజాయ్ చేద్దామని. ఏంటి రూపా, ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా? వాట్స్ రాంగ్ విత్ యూ? మీ పేరెంట్స్